హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 4వ తేదీ గురువారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు మీరు ఈ రోజున పొందుకోబోతున్నారో, శుభ ఫలితాలా అశుభ ఫలితాలా, అసలు భగవంతుని అనుగ్రహంతో ఈ రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందో, కుటుంబ పరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా ఎటువంటి ఫలితాలు చవి చూడబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకులకు ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున చాలా వరకు కూడాను మీకు సానుకూలంగా ఉన్నప్పటికీ కొంత కఠిన సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కెరియర్ వారీగా, ఆర్థికంగా ఈ రోజు చాలా సాధారణంగానే ఉంటుంది. కెరియర్ వారీగా చాలా అడ్డంకులు ఉంటాయి. మీ కష్టం పోతుందని చెప్పాలి. ఈ రోజున చాలా వరకు కూడాను ఎంత కష్టపడినా కూడాను మీ యొక్క కష్టం తాలూకా ఫలితాల్లో వేరొకరు పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, తులారాశి జాతకులు మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలితం మీ ఖాతాలో కాకుండా వేరొకరి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. కావున సన్నిహితుల విషయంలో కావచ్చు, సహోద్యోగుల విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుంచి మీకు చాలా వరకు కూడా తక్కువ మద్దతు లభిస్తుంది. కొందరు మీకు హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించొచ్చు. కాబట్టి మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక్క ఉద్యోగ పరంగానే కాదండి, ఏ రంగాల్లో ఉన్న తులారాశి జాతకులు ఈ రోజున మీ కష్టం పోతుంది. ఏ రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా తెలుసుకుందాము. మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రము పక్కన వారిని గుడ్డిగా నమ్మినా మీకు ఈ రోజున కలగబోయే నష్టం భారీ సంఖ్యలో ఉంటుంది. మీరు మీ యొక్క పని వాతావరణంలో ఆకస్మిక మార్పులు మరియు అధిక పని భారాన్ని కూడా ఎదుర్కొంటారు. కార్యాలయంలో తక్కువ సమస్యలు ఉండడానికి మీ సహచరులు మరియు ఇతర వ్యక్తులతో వాదించకుండా ఉండడం మెరుగని చెప్పొచ్చు. తగాదాల జోలికి వెళ్లొద్దు, తగువులు పెట్టుకునే ప్రయత్నం కూడా చేయొద్దు. ఎవరు ఏదైనా ఒక మాట అన్నా మీకు తీసిపోయేది ఏమీ లేదండి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కాస్త తల వంచి ఉండడంలో తప్పు ఏమీ లేదు కదండి. మీ వెనుకల కుటుంబం ఉంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తల ఎగరేసే ప్రయత్నం ఈ రోజున చెయ్యొద్దు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నిందించినా, కించపరిచినా కూడాను మీరు ఏమీ మాట్లాడకుండా ఓర్పుగా, సహనంగా, మౌనంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. లేకపోతే గనక మీకు జరిగే నష్టం, భారీ ప్రమాదం ఉంటుంది. మీ యొక్క కష్టం పోతున్నా కూడా మీరు ఓర్పుగా ఉండండి. భగవంతుని అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. ఈ రోజు జరిగే కీడు రేపటి మంచికే. ఈ విషయాన్ని తులారాశి జాతకులు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈ రోజున ఎంతైనా ఉంటుంది. భగవంతుడే పెట్టే పరీక్ష సమయంగా ఈ రోజున తులారాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ఈ పరీక్షలో ఖచ్చితంగా మీరు నెగ్గాలి అంటే గనక జాగ్రత్తగా, ఓర్పుగా ఉండడమే ప్రథమ కర్తవ్యంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజున మీకు మంచి సమయం లేకపోవచ్చు, కానీ మీకు చాలా వరకు కూడాను మానసిక అశాంతి చెలరేగిన భగవంతుని అనుగ్రహం కోసం భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించండి. ఈ రోజున మీకు ఏ మాత్రం మానసిక అశాంతిగా అనిపించినా, మానసికంగా ఏదైనా నిరాసక్తత అనిపించినా దేవాలయానికి వెళ్ళండి. దగ్గరలోని దేవాలయానికి, శివాలయం కానీ లేకపోతే హనుమాన్ ఆలయం కానీ ఏదైనా
దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి. కాస్తంతసేపు అక్కడ కూర్చోండి. మానసికంగా చాలా వరకు సంతృప్తి పొందుకుంటారు. భగవంతుని నామస్మరణ చెయ్యండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. లేకపోతే గనక హనుమాన్ చాలీసా పఠన పారాయణం చెయ్యండి. ఒకవేళ మీకు రాకపోతే గనక యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చెయ్యండి. కాస్తంతసేపు దేవాలయంలో కూర్చొని ఇలా హనుమాన్ చాలీసా పఠనాన్ని వినడం ద్వారా ఖచ్చితంగా మీకు మేలు చేకూరుతుంది. మానసిక స్థైర్యం కలుగుతుంది. మీలో ఒంటరి అనే భావన పోతుంది. ఏదైనా సాధించాలి అనే లక్ష్యమున్న ఆ లక్ష్యానికి మార్గాలు తెలియక బాధపడుతున్నా ఈ రోజున మీకు కలిగేటటువంటి ఏదైనా చింతన అయినా అది తీరిపోవడానికి ఎన్నో రకాల అవకాశాల్లో భగవంతుడు తప్పక మీకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున మీకు భారీ వ్యయమైతే ఉంటుంది. కానీ మంచి విషయం ఏమిటంటే ఆదాయం కూడా అంతే బాగా లభిస్తుంది. కాబట్టి ఇది మీకు ఎక్కువగా ఇబ్బంది ఇవ్వదు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి చికిత్స కోసం లేదా మీ వాహనాన్ని రిపేర్ చేసుకోవడం కోసం మీరు ఈ రోజున డబ్బు ఖర్చు చేసుకుంటారో. విలాసాలు మరియు ప్రయాణాలకు కూడా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని విలువైన వస్తువులు లేదా డబ్బును కోల్పోయే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ రోజున మీకు పుష్కలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా వరకు కూడా ఆలోచింపచేస్తుంది. కుటుంబ జీవితం ఈ రోజున బాగుంటుంది. మీరు మీ స్నేహితులతో కొంతమందితో ఈ రోజున సమయాన్ని గడపవచ్చును. అలాగే వారితో మీరు ఏదైనా సరే మానసికంగా బాధపడుతున్న అంశాన్ని కూడా షేర్ చేసుకుంటారో. కాస్తంత ఏదో రిలాక్స్ అయిన భావన కూడా మీకు కలుగుతుంది. స్నేహితులతో చిట్ చాట్ చేసే అవకాశం కూడా ఈ రోజు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమానికి హాజరు కావడానికి లేదా తీర్థయాత్రలకు కూడా వెళ్లడం చేస్తారో. మీరు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి మరియు వేడి సంబంధిత అనారోగ్య సమస్యలతో ఈ రోజున బాధపడవచ్చునో. ఈ సమస్యను అధిగమించడానికి సరైన జాగ్రత్తలు మరియు మంచి విశ్రాంతి తీసుకోవడం అవసరం. వ్యాపారవేత్తలకు సాధారణ సమయం ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా ఈ రోజున మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితమైతే అస్సలు దక్కదు. భాగస్వామ్య పరంగా వ్యాపారం చేసే వారికి కూడాను మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం భాగస్వామి పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో నష్టాలు మరియు అడ్డంకులు ఈ రోజున ఎదుర్కొంటారో. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వ్యాపారంలో పెద్ద డబ్బుని పెట్టుబడిగా పెద్ద మొత్తంలో పెట్టడానికి ఇది అస్సలు మంచి సమయం కాదు. అంతేకాకుండా ఈ రోజున భాగస్వామ్య వ్యాపారం కోసం వెళ్లొద్దు. ఆర్థికంగా మీకు కొంత మద్దతు అయితే ఉంటుంది. అది మిమ్మల్ని నష్టాల నుంచి కాపాడుతుంది. అలాగే ఈ రోజున అప్పులు ఇచ్చే ప్రయత్నం కానీ అప్పులు తీసుకునే ప్రయత్నం కానీ తులారాశి జాతకులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీరు ఇచ్చిన డబ్బు మొండి బకాయి రూపంలోకి వెళ్లిపోతుంది లేదా మీరు తీసుకున్న అప్పు మరలా చెల్లించలేనంత స్థితికి చేరుకుంటుంది. కావున జాగ్రత్త. లేదా మీరు తీసుకున్నటువంటి అప్పు మీరు తిరిగి చెల్లించలేని స్థితికి వెళ్లిపోతారు. కావున జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల పరంగా చూస్తే గనక తులారాశి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను సాధారణ సమయం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల వల్ల మీరు విశ్వాసం మరియు ఏకాగ్రతను కోల్పోతారో. అస్సలు ఈ విధంగా ఉండదో. ఎన్ని కష్టాలు వచ్చినా కూడాను మీ యొక్క తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వారు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని ఇవ్వాలి అనే ధ్యాస తప్పితే వేరే ధ్యాసను అస్సలు పెట్టుకోవద్దు. అలాగే స్నేహితులతో ఈ రోజున కూర్చొని కాలక్షేపం చేయడం కూడా మీకు మంచిది కాదు. అలాగే మీరు పైకి వస్తుంటే చూసి ఓర్వలేని స్నేహితులు మిమ్మల్ని దురలవాట్లకు లోను అయ్యేలాగా ప్రేరేపించే ప్రయత్నం చేస్తారు. కావున ఈ రోజున జాగ్రత్త. స్నేహితులతో ఎక్కడికి వెళ్లదో. ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఉండండి. అలాగే మీకు వారికి మధ్యన అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకటి మాట్లాడితే ఎదుటి వారికి ఇంకొకటి అర్థమయ్యే ప్రమాదం కూడా ఈ రోజున కనిపిస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఉపాధ్యాయుల వద్ద మీ యొక్క పేరు పోతుంది. మీ మీద వారికి ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్న వారు అవుతారు. కావున మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు జూలై మాసంలో 4వ తేదీ గురువారం తిథి నాడు తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో, అలాగే మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ ఇబ్బందులు మీకు ఎదురు కాబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.